హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ 181. నేను ఇప్పుడు మీకు 2242 సంవత్సరాల క్రితం చారిత్రక కట్టడం కోసం వివరిస్తానండి. వాటన్నిటిని చూపిస్తాను కూడా. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇది తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం ఆదూరు అనే గ్రామంలో బౌద్ధ స్తూపం ఉందండి. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. చిన్నప్పటి నుంచి ఇక్కడికి చాలా సార్లు వచ్చానండి. కాకపోతే ఈ బౌద్ధ స్తూపం స్టోరీ ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసుకోలేనిది ఇప్పుడు తెలుసుకున్నానండి. ముందుగా అశోకుని కుమారుడు బౌద్ధ స్తూపాన్ని శ్రీలంకలో స్థాపించారంటండి. అశోకుని కుమార్తె కూడా స్థాపించాలనే ఉద్దేశంతో వెళ్తానని చెప్పి తండ్రి గారిని వాడ అడిగారంటండి. శ్రీలంక వెళ్లకుండా వాడల రేవు వచ్చేసి మరలా అక్కడి నుంచి గన్నవరం వెళ్లారంటండి వాడ మీద. అప్పట్లో తెరచాప వాడలే ఉండేవంటండి. గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చారంటండి. ఈ స్టోరీ అంతా ఎలా తెలిసిందంటే, ఈ బౌద్ధ స్తూపం వైనతేయ గోదావరి పాయకి అతి సమీపంలో మేచర్ల బాపన్న గారు 40 ఎకరాల భూముల్లో నలుగురు అన్నదమ్ముల పెళ్లిళ్ళు అయ్యాక ఈ భూమి మిగిలిందంటండి. దీనిని దళాబరాజు బాబు గుడి అనేవారంటండి. ఇక్కడ కోళ్లు మేకలు బలి ఇచ్చేవారంట. సంబరాలు కూడా చేయించేవారంట. తర్వాత అలుకుమట్టి కింద తవ్వికెళ్తుంటే అశోక చక్రంలా కనిపించాయంటండి. అప్పుడు మేడిచెర్ల నాగేశ్వరరావు గారు అన్నదమ్ములలో చివరాయన అయిన నాగేశ్వరరావు గారు పురావస్తు శాఖకు తెలియజేశారంటండి. 1984వ సంవత్సరంలో పురావస్తు శాఖ త్రవ్వకాల వాళ్ళు వచ్చి తవ్వారంటండి. ఈ దిబ్బంతా కూడా 12 నెలలు తవ్వారంటండి. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం ఏ కాలంలో కూడా ఆగకుండా తవ్వారంటండి. తూర్పున ఒక స్తూపం, ఆగ్నేయం సైత్యము, ఉత్తరాన జ్ఞాన మందిరం, తూర్పున పీఠాలు, అన్ని దిక్కుల అన్ని పీఠాలు ఉన్నాయంటండి. వాయువ్యమూల గురుపీఠం పెద్దది ఉందంటండి. ఇదేనండి, అది పెద్ద పీఠం ఉంది. పురావస్తు శాఖ వారితో కలిసి ఇక్కడ ప్రజలు కూడా బ్రష్లతో బాగా శుభ్రం చేశారంటండి. రాజోలు అలా చుట్టుప్రక్కల ఊర్ల నుంచి సున్నపురాయి తెచ్చి క్లీన్ చేశారంటండి. మొత్తం కూడా ఏ దిక్కున ఏది ఉంటుందో మ్యాప్ గీసి చూపించారంటండి. చెట్ల కింద 10 మంది త్రవ్వారంటండి. అసలు విషయానికి వస్తే అశోకుని కుమార్తె పేరు సంఘమిత్ర. స్టార్టింగ్ లో చెప్పాను కదండి, వాడ వేసుకుని వచ్చారు. రోడ్ల కోసం తడుముకుంటుంటే రోడ్లు లేవని పెద్ద పెద్ద వాళ్ళని అడిగి 2 లాంచ్లంత వాడ తయారు చేయించుకుని తెరచాప వాడ మీద బయలుదేరి వాడలరేవు చేరుకుందంటండి. వాడలరేవు నుంచే ఒక వాడ కొట్టుమెరక అనే ఊరు వెళ్తుందంటండి. ఈ స్తూపం ఎదురే వాడపోతూ డ్రైనేజీ ఉందంటండి. వాడపోతూ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక వాడ సరుకు వేసుకుని వెళ్లేదంటండి. అక్కడ 200 గడపల మంది జనం ఉండేవారంటండి. అక్కడ సరుకు వేస్తే వాళ్ళు అమ్మేవారంట. అక్కడే ఉంది ఊరు, ఇంకెక్కడా లేదు అని చెప్పారంటండి. అక్కడి నుండి తెరచాప వేసుకుని గన్నవరం దాటేసి వెళ్ళిపోయిందంటండి. అక్కడ ఉన్న ప్రజలు ఇంత దూరం రాకుండా వెనక్కి తిరిగి ఒడ్డున వెళ్ళిపోమని చెప్పారంటండి. అక్కడ నుండి ఒడ్డున బయలుదేరితే ఒక డ్రైనేజీ తగిలిందంటండి. అక్కడ ఉప్పెన వచ్చి దిబ్బంతా కూడా కొట్టుకుపోయిందంటండి. అంటే తిరగబడిపోయిందనమాట. ఆ దెబ్బలోనే 100 మందికి పైగా కప్పడిపోయారంటండి. ఇంతకీ ఆ జనమంతా ఎవరంటే బౌద్ధ భిక్షువులండి. భిక్షువులందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసేవారంటండి. ఇక్కడ మే నెలలో బుద్ధ పౌర్ణమి చేస్తారంటండి. ఇక్కడికి పెద్ద గురువు దలైలామా గారు కూడా వచ్చారంటండి. అప్పటి నుంచి ఇప్పటికి 14 సంవత్సరాలు అయిందంట. ఇప్పుడైతే రావట్లేదంటండి. ఆయన శిశువులు అయితే 6 గాని 8 మంది గాని వస్తారంటండి. ఇక్కడికి పెద్ద గురువు వచ్చినప్పుడు 2000 మంది జనం వచ్చారంటండి. పెద్ద గురువు మానేసిన తర్వాత ఆయన శిశువులు వచ్చినప్పుడు ఒక 600 మంది జనం వస్తారంటండి. ఇంకొక విషయం తెలుసా మీకు, అమలాపురంలో కూడా బుద్ధ విహార్ కట్టారంటండి. అక్కడికి కూడా జనం వెళ్తారంటండి. 600 మంది జనం వెళ్తారంట. అమలాపురం కన్నా ఆదూరే ఎక్కువ మంది వస్తారంటండి. 1000 మంది అలా వస్తారంట. ఇక్కడికి ఎక్కువగా కార్తీక మాసంలో వనభోజనాలు చేయడానికి వస్తారండి. కాకపోతే ఇక్కడ వంటలు చేసుకోకూడదు, పార్సల్ తెచ్చేసుకోవాలి. మా హై స్కూల్ అయితే పక్క ఊరే గనక 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా క్లాస్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చారండి ఇక్కడికి. ఈ సంవత్సరం కూడా 10th వాళ్ళని తీసుకొస్తారండి. అలాగే మమ్మల్ని కూడా తీసుకొచ్చారనమాట. వంటలు చేయనివారు కానండి, ఫంక్షన్స్, ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చంట. మేము వెళ్ళింది 4:30కి వెళ్ళామండి. అప్పటికే ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నారు. ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. చుట్టూ ఇల్లులు ఉన్నా గానీ కొంచెం భయం అనిపించింది. ఆ చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, ఓడల కింద ఉన్నాయి. అక్కడ ఒక తాతగారు కూర్చుని ఉన్నారనమాట. ఆయన అడిగితే వివరంగా చెప్పారు. స్టోరీ ఏంటండి చెప్తారా అంటే చెప్పారనమాట. వీడియో తీస్తే బాగుంటుందో లేదోనని ఆయన అయితే వీడియో తీయలేదు. మా హరీష్ నా వెనకాలే ఉన్నాడు కాబట్టి నన్ను అయితే బెదరగొట్టేశాడండి. ఆ చెట్టు మీద ఎవరో కూర్చున్నారమ్మా అన్నాడు. ఇంకా బెదిరిపోయాను అనమాట. ఉసిరి చెట్టు కనిపిస్తుంది చూసారా, చెట్టు నిండా ఉసిరికాయలే భలే ఉన్నాయన్నమాట. ఇది వరకు మేమైతే ఈ గేట్ నుంచే వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే స్టార్టింగ్ లో మీకు వేరే దారి చూపించాను కదా, అటు వస్తున్నారనమాట.
పక్కన చాలా ఇల్లులు ఉన్నాయి, భయం అయితే ఏముండదండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఆదూరు వెళ్ళాలి అని. మా హరీష్ కి చెప్పానమాట పార్క్ వెళ్తున్నాం రా అంటే, అబ్బా అక్కడైతే చాలా కొనుక్కోవచ్చు అనేసి అనుకున్నాడు. ఇక్కడ షాపులు ఏమి ఉండవని నాకు ముందే తెలుసండి, అందుకనే 2 వాటర్ బాటిల్స్ తీసుకుని వచ్చాను. దారిలో బిస్కెట్స్ తీసుకున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడే షాపులు ఉంటాయేమో అనుకుని వచ్చేస్తారు కూడా. అప్పటి వరకు కూడా ఒక అతను వాకింగ్ చేస్తూ ఉన్నారండి, కొంచెం ధైర్యంగా అనిపించింది. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ అయితే చిన్నోడిని ఎత్తుకుని ఆ చివరి కూర్చున్నారనమాట. మా హరీష్ నేను అయితే వీడియో తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూసారా స్టెప్స్ ఉన్నాయి, ఇది చెరువు అండి. వాటర్ అయితే లేదు, మొత్తం అంతా గడ్డే ఉంది. ఇంకా తిరుగు ప్రయాణం చేస్తున్నాం అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బౌద్ధ స్తూపం పైకి ఎక్కకూడదంటండి. ఇది వరకు మేము వచ్చినప్పుడు అయితే ఎక్కేవారు అందరూ కూడాని. ఇప్పుడైతే రూల్ పెట్టేశారు, బౌద్ధ స్తూపం పైకి ఎక్కకూడదు అనేసి బోర్డు రాసి పెట్టేశారనమాట. మా హరీష్ అడిగాడు కానండి, మేమైతే ఎక్కలేదు. నేను చెప్పిన స్టోరీ అంతా నిజంగా జరిగిందేనండి. ఎందుకంటే ఆ త్రవ్వకాలలో భిక్షువుల ఎముకలు, అస్థిపంజరాలు అవి కూడా దొరికినాయి అంటండి. అవి ఎవరియా అని టెస్ట్ చేయిస్తే తెలిసిందంట. ఈ జరిగిన స్టోరీ అంతా కూడా నిజమండి. ఇక్కడ కూర్చోవడానికి అక్కడక్కడ బెంచెస్ కూడా ఉన్నాయండి. ఆగండి, ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా 2200 సంవత్సరాల క్రితమే అని ఎలా చెప్తున్నారంటే అక్కడ మ్యాప్ ఉందంటండి. అది కాకుండా త్రవ్విన తర్వాత ఈశాన్య మూల గదిలోని మట్టిని జల్లించారంటండి. జల్లించినప్పుడు బేడకాసులు, అనాకాసులు వీళ్ళ కంట పడ్డాయంటండి. ఇప్పుడు మనకి రూపాయి ఎలాగో అప్పుడు వాళ్ళకి అవి అలాగనమాట. అవి బంగారపు రంగులో ఉన్నాయంటండి. యాసిడ్ వేసి కడిగారంట. అప్పట్లో కూడా ఆ కాయిన్స్ మీద, ఇప్పుడు కాయిన్స్ మీద సంవత్సరాలు ఉన్నట్టే అప్పుడు కాయిన్స్ మీద కూడా సంవత్సరం ఉండేదంటండి. ఈ కాయిన్స్ మీద ఉన్న సంవత్సరం, ఆ మ్యాప్ మీద ఉన్న సంవత్సరం రెండు ఒకటేనంటండి. అందుకని ఖచ్చితంగా చెప్పగలరనమాట 2200 సంవత్సరాల క్రితం అని. దూరం నుంచి కూడా వస్తారు కదండి, ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ పక్కనే ఉన్నాయి. చూసారు కదండి ఆదూరు బౌద్ధ స్తూపం. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి బౌద్ధ స్తూపం నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ మేమైతే బౌద్ధ స్తూపం తర్వాత గోదావరి పక్కనే రిసార్ట్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలో. ఇంకా జనం ఎవరు లేరు కదా, మేమే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకని మేమైతే బయలుదేరిపోతున్నాము. చూసారు కదా ఆదూరు బౌద్ధ స్తూపం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.